రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ తాడూరు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు చేనేత పథకం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాలగం ప్రవీణ్, గ్రామ సర్పంచులు గడ్డం రచన, మధుకర్, సదానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాలగం ప్రవీణ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు కెకే మహేందర్ రెడ్డికి లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 1,35,000 రూపాయలను నలుగురు లబ్ధిదారులకు ఈరోజు అందివ్వడం జరిగింది. ఆపత్కాలంలో అనారోగ్యానికి గురైన వారికి అండగా ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సహాయ నిధి నుండి ఈరోజు వాళ్ళకు అందివ్వడం జరిగింది. అలాగే గత 4 ఏళ్ల క్రితం చనిపోయిన బింగి సత్యనారాయణ అనే వ్యక్తి అనారోగ్య కారణంగా చనిపోతే తనకు చేనేత విభాగం నుండి టిప్టు పథకం ద్వారా సుమారు 5 లక్షల రూపాయల బీమాను కూడా మంజూరు ఇప్పించి ఆయనకు ఆదుకోవడం జరిగింది. ఇటు లబ్ధిదారులకు సహాయ సహకారం అందించిన నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.